వెల్కమ్ టు నమితా న్యూస్. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. బండెన్న స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న 251 దేవతామూర్తుల విగ్రహాలు. ఆలయ పీఠాధిపతి శ్రీ 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 పగడాల లక్ష్మీపతి స్వామి వెల్లడి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో బి కొత్తకోట మండలంలోని బీరంగి పంచాయతీ శంకరాపురం వద్ద ఉన్న గూగోటి కోనలో వెలిసిన బండెన్న స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నమయ్య జిల్లా వాసులే కాక పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. విద్యుత్ కాంతులతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్ది కోలాటాలు, చెక్క భజనలు భక్తులకు ఆనందదాయకంగా ఉండడం, ఇక్కడ ఏర్పాటు చేసిన 251 దేవతామూర్తుల విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ విగ్రహాల ఎదుట చిన్న పిల్లలు సందడి చేస్తుండడంతో భక్తులు ఎక్కువసేపు ఉండిపోవడంతో తాకిడి క్రమేపీ పెరుగుతుంది. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ 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 పగడాల లక్ష్మీపతి స్వామి మాట్లాడుతూ, ప్రతి ఏడాది మహాశివరాత్రి వేడుకలను ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకునే నేపథ్యంలో భక్తులు వేలాదిగా వస్తున్నారని తెలుపుతూ, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలతో అన్నదానం, స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ బండెన్న స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్న బండెన్న స్వామి. చెప్పాలంటే సిగ్గేస్తుంది. అటు తిరగండి స్వామి, చూడండి, చూడరు ఈ పక్క.
ओम जगद्रक्षकाय नमः जगदीश्वराय नमः नारायणाय नमः ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् अखिलाण्डकोटि ब्रह्माण्डनायकाय मध्याचार्य नारायण సందర్భంగా బండెన స్వామి ఆశ్రమనందు మహాశివరాత్రి వేడుకలు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తాదులందరూ విచ్చేస్తున్నారు. ఇక్కడ తెల్లారి స్ఫటికలింగానికి అభిషేకము, బండెన స్వామి మూలవిరాటకు అభిషేకము, అమ్మవారు నాగదేవతకు అభిషేకము నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కోలాట 10 గంటల నుంచి సాయంకాలం వరకు కోలాట కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్నమయ్య కీర్తనలు, భక్తి పాటలతో ఆర్కెస్ట్రా నిర్వహించనుంది. 9 నుంచి తెల్లారి 5 వరకు కాలక్షేపం కోసము కథ నిర్వహించబడుతుంది. వచ్చిన భక్తాదులందరికీ అన్నదాన సౌకర్యము, నీళ్ళ వసతి అన్ని ఏర్పాట్లు చేసినాము. ఈ ఆశ్రమానికి నేను పీఠాధిపతిగా ఉన్నాను. వచ్చే సంవత్సరానికి కూడా ఇంకా భక్తులు అధిక సంఖ్యలో రప్పించి ఈ ఆశ్రమం పేరు మారుమోగేలుగా ఇక్కడ దేవతామూర్తులతో నిలబెట్టినాను. ఇది పూర్వజన్మ సుకృతిగా భావిస్తూ ఇక్కడ విజయ భక్తులకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.